ఇందిరా పార్క్ దగ్గర తెలంగాణ ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులకి న్యాయం జరగాలని చెప్పేసి కూడా ధర్నా నిర్వహిస్తున్నారు. సో ప్రస్తుతం మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు, ఆల్రెడీ రేవంత్ ప్రభుత్వం వచ్చినాక కోదండ రామ్ గారితో కావచ్చు వీళ్ళతోటి కమిటీ కూడా కమిటీ కూడా వేశారు కదా, అయినా కూడా ఎందుకు ఈ ధర్నాలు అనుకోవచ్చు? అయితే ప్రభుత్వం వేసిన కమిటీ కాలయాపన కమిటీ. ఎందుకంటే వాళ్ళు ఆన్లైన్ లో చేసుకోండి లేకపోతే బయట నుంచి అప్లికేషన్లు పెట్టండి అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రతి కలెక్టర్ దగ్గర, ప్రతి ఎస్పీ దగ్గర, ఇంటెలిజెన్స్ దగ్గర ఉద్యమకాల యొక్క పూర్తి సమాచారం ఉంది. కాబట్టి ఇది నాంచుడి ధోరణిలో ఉంది. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకాల వేదిక ఈ ఉద్యమ మహాగర్జన ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సందేశనాత్మక వివరణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ధర్నా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మేము ఏం డిమాండ్ చేస్తున్నాం, ఉద్యమకారులను గుర్తించండి, వాళ్ళకి గుర్తింపు కార్డులు ఇవ్వండి. ప్రతి ఉద్యమకాడికి 250 గజాల స్థలం ఇవ్వండి. ప్రతి ఉద్యమకాడికి 10 లక్షలతో 4 గదుల ఇండ్లు నిర్మించి ఇవ్వండి. ప్రతి ఉద్యమకారుడికి భారత స్వతంత్ర సమాన్ A1 గ్రేడ్ కింద 50,000 పెన్షన్ సౌకర్యం కల్పించండి. ఉద్యమకారుల్లో ఎవరైతే చదువుకున్న పిల్లలు ఉన్నారో వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ఉచిత విద్య కల్పించండి. ఉద్యమకారుల పిల్లల్లో ఎవరైతే ఉద్యోగానికి అర్హులు ఉన్నారో వాళ్ళకు ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక ప్రైవేట్ ఉద్యోగం కల్పించండి. ఉద్యమకారుల కుటుంబాలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయల వరకు వర్తింపజేయండి. ఉద్యమకారులకు ఏసీ ట్రైన్లలో కానీ ఏసీ బస్సులలో కానీ ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించండి. అదేవిధంగా ఉద్యమకారులకు సంక్షేమ నిధికి 10,000 కోట్ల రూపాయల నిధిని కేటాయించండి. అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి 10 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించండి అనే ప్రధానమైన డిమాండ్స్ తోటి ఈరోజు ఉద్యమ గర్జనను ఈ ఇందిరా పార్క్ సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలనే విధంగా ఈ ఉద్యమ గర్జన ప్రారంభించడం జరిగింది. సార్, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం పైన నమ్మకం లేదా? ఆల్రెడీ అంటే గత సంవత్సరంలో కేసీఆర్ గారు ఏం చేయలేరు, ఇప్పుడు మేము కమిటీ అన్ని ఇచ్చినాము, ఎవరైతే ఉద్యమకారులకు వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు కదా. అంటే మీతో పాటు ఉద్యమాలు చేసిన నాయకులు అద్దంకి దయాకర్, కోదండ రామ్ గారు వీళ్ళే ఉన్నారు కదా కమిటీలో. వీళ్ళందరూ కూడా ప్రభుత్వం తరఫున ఉన్నారు. మాకు కావాల్సిందేంటి, అసలు ఉద్యమకారుల యొక్క రిపోర్టు ప్రభుత్వం దగ్గరగా ఉండగా ఇదంతా కాలయాపన కాదా? మళ్ళా ఆన్లైన్ మెంబర్షిప్స్ అని, ఆఫ్లైన్ మెంబర్షిప్ అని పెట్టడానికి ఇదేమైనా కాలేజీ సీటా, లేకపోతే ఇదేదైనా ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లా, లేకపోతే ఇదేమైనా ప్రభుత్వ ఉద్యోగాలా? ఉద్యమకారులకు న్యాయం చేయాలన్నప్పుడు ప్రతి ఉద్యమ సంఘానికి నలుగురిని పిలవాలి, నలుగురిని పిలిచి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి. మరి ఇది కాలయాపన కమిటీ కాకపోతే ఏంది? ఇప్పుడు 2001 నుంచి 2014 వరకు ఆ జైలు పాలై జైలు శిక్ష అయిన దాంట్లోనే కవులు ఉన్నారు, దాంట్లోనే కళాకారులు ఉన్నారు, దాంట్లోనే విద్యార్థులు ఉన్నారు, దాంట్లోనే డాక్టర్లు ఉన్నారు, దాంట్లోనే ఇంజనీర్లు ఉన్నారు, దాంట్లోనే లాయర్లు ఉన్నారు, దాంట్లోనే ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, దాంట్లోనే ప్రైవేట్ లెక్చరర్స్ ఉన్నారు. వీళ్ళు ప్రత్యేకంగా చేసేదే ఉండదు. ప్రత్యక్షమైన రిపోర్ట్ ఉండదు. దాన్ని డిక్లేర్ చేస్తే 80% ప్రాబ్లం అయిపోతుంది. ఇంకా 20% జిల్లాలు తిరిగితే అయిపోయే ప్రాబ్లం. దానికి లేదో హంగామా చేస్తున్నారు. అందుకే ఈ కాలయాపన కమిటీలు వద్దు, సత్వరమే ఉద్యమకారుల ఆశయాలు నెరవేరాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదే ఫైనల్. సమయం ఇస్తున్నారా ప్రభుత్వానికి? మేము ఏదైనా దసరా వరకు వేచి చూస్తాం. ఎందుకంటే ఉద్యమకారులు ఇప్పుడు 1969 ఉద్యమకారులు ఉన్నారు. ఇగో శ్రావణబోయి నర్సయ్య గారు లాంటి వాళ్ళు కానీ చాలా మంది 1969 ఉద్యమకారులు వచ్చారు. మరి చాలా మంది నేల రాలిపోయారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది? దీన్నే కాలయాపన చేస్తే సహించేది లేదు. ఉద్యమకారుల వేదిక దసరా కల్లా మా డిమాండ్స్ నెరవేరకపోతే మాత్రం తప్పనిసరిగా మేము ఒక మంచి కఠిన నిర్ణయం తీసుకుంటాం. సో రేవంత్ పైన నమ్మకం లేదా? అంటే రేవంత్ గారి పైన నమ్మకం ఉందా నమ్మకం లేదా అనేది కాదు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, మరి ఆనాడు కేసీఆర్ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు ఈయన ప్రకటన ఇచ్చిండు. ప్రకటన ఇవ్వడం వేరు. దీన్ని కాలయాపన చేసుకుంటూ నెక్స్ట్ మేము డిక్లేర్ చేసినాం కదా, నెక్స్ట్ ఎలక్షన్లు ఇస్తుంటే ఉద్యమకారులు మరోసారి మోసపోవాల్సిందే కదా. అటువంటివి జరగకుండా మాకు వెంటనే డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాం. జై తెలంగాణ. శంకర్ గౌడ్, రాష్ట్ర వైస్ చైర్మన్. ప్రస్తుతం మనతో పాటు శేఖర్ గౌడ్ గారు ఉన్నారు. శంకర్ గౌడ్ గారు చెప్పండి, అంటే ఆల్రెడీ ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. మొన్న June 2 నాడు కూడా చెప్పడం అనేది జరిగింది. సో మరి అంటే కేసీఆర్ బెస్టా రేవంత్ రెడ్డి బెస్టా ఈ ప్రకారం చూసుకున్నట్టయితే? ఇప్పుడు ఆ రోజు తెలంగాణ కొరకు 3.5 కోట్ల ప్రజలు తెలంగాణ కావాలని అందరు కొట్లాడారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏం చేసిందంటే సేమ్ శ్రీకృష్ణ కమిటీ అని పెట్టింది. తెలంగాణ ప్రకటించినాక శ్రీకృష్ణ కమిటీ ఏం చేసింది, 2009లో ప్రకటించిన తర్వాత శ్రీకృష్ణ కమిటీ 5 ఏళ్ళు కాలక్షేపం చేశారు.
అదే భయం మా ఉద్యమకారులకు పుచ్చుకున్నది. ఎందుకంటే ఇలా కమిటీ అనేది కాలక్షేపం చేయడానికే కమిటీ. ఇలా మా చైర్మన్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ప్రభుత్వం దగ్గర ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రతి సిపి ఆఫీసులో మా డేటా అంతా ఉన్నది. ఇలా ఉదాహరణ నేనే చెప్తున్నా, 25 కేసులు నా దగ్గర, 3 సార్లు జైలుకి పోయినా, నా డేటా అంత ఉంటుంది వాళ్ళ దగ్గర, నా దగ్గర కూడా ఉంది. కానీ కమిటీ అనేది కాలక్షేపం చేస్తుంది అనేది మాకు డౌట్ వచ్చింది మా తెలంగాణ ఉద్యమకారుల వేదిక. ఎందుకు వచ్చిందంటే మాకు నమ్మకం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి తప్పకుండా ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమకారులకు హామీ ఇచ్చిండు, ఏ రోజైనా ఒకరోజు ఇస్తాడనే నమ్మకం మాకుంది. గతంలో కేసీఆర్ ఇంతమంది అమరవీరుల కుటుంబాల మీద కూడా, ఆయన ఉద్యమకారుల మీద కూడా ఆయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రి నుండి ఈయని వ్యక్తి, ఆలోచించని వ్యక్తి రోజు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు అనే పదవి కొరకు అన్నాడా లేకుంటే వాస్తవంగా ఇస్తానడా ఆయన దేవుళ్ళలో భగవంతుని తెలవాలి. కానీ 2.5 సంవత్సరాలు పూర్తి అయిపోయి, మరి 2.5 సంవత్సరానికి ఎన్ని రోజులు పడుతుందా? అయిపోతుంది. ఎన్నికల ముందు వాళ్ళు ఏం చేస్తాడు, నేను ప్రార్థన చేసిన మా కమిటీ వేసినాము, ఇగో మేము అన్ని పార్టీలో పిలిచినాము, సంఘాల్లో పిలిచినాము, వాళ్ళు సరిగా ఏం లేదని ఒక మన కుంటి సాకు చెప్పడానికే ఈ కమిటీ వేసిన అనేది మాకైతే అనిపిస్తున్నది వాస్తవానికి. అయితే ఈ ప్రభుత్వం కూడా న్యాయం జరగదంటారు? ఈ ప్రభుత్వం కూడా న్యాయం జరగదని మేము పూర్తిగా అనలేము. ఎందుకనలేమంటే ఇవాళ కమిటీ వేసిండ్రు, కమిటీ వేసిన వాడు వాస్తవమే, వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికి? చాలా రోజులు అవుతాయి. మరి ఆయన ఎన్నికల ముందు అయితే మాట ఇచ్చిండు కదా మాకు అందిస్తామని, 2.5 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏమంటే కమిటీ వేసినాం కదా, మీరు ఇప్పుడు ఇంతకుముందు అడిగిరు కమిటీ వేసారు కదా మీకు నమ్మకం లేదని అడిగిరు వాస్తవానికి. కానీ నమ్మకం ఉన్నది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే నమ్మకం లేని ప్రభుత్వం. ఎందుకంటే ఇలా శ్రీకృష్ణ కమిటీ వేసి 2009లో ప్రకటించింది, గత 5 ఏళ్ళు 2014 ఇచ్చిర్రు. మీకు తెలుసు కదా, అందరికి తెలుసు కదా. అదే నమ్మకం లేదనే ఒక ఆలోచన కొద్దీ మా ఉద్యమకారులు అందరము తప్పకుండా మేము ఏదో ఒక పని వాళ్ళు ఇచ్చేదాకా తప్పకుండా మేము తెలంగాణ ఉద్యమకారుల కొరకు మేము పోరాడతాం, కొట్లాడతాం.